డబ్బును ప్రభుత్వమే కదా ప్రింట్ చేస్తుంది. అలాంటప్పుడు దేశం యొక్క అభివృద్ధికి అలాగే పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మనకు కావాల్సినంత డబ్బుని ప్రింట్ చేసుకోవచ్చు కదా. కానీ గవర్నమెంట్ అలా ఎందుకు చేయడం లేదు అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక దేశంలో డబ్బుని ఎక్కువగా ప్రింట్ చేయాలంటే వస్తువుల యొక్క తయారీ విధానం అలాగే వాటి యొక్క సర్వీసులను కూడా పెంచుకోవాలి. అలా చేయకుండా డబ్బును మాత్రమే ప్రింట్ చేసి అందరికీ పంచేస్తే మార్కెట్లో దొరికే వస్తువులను కొనేవారు ఎక్కువైపోతారు. దీనివల్ల వస్తువుల యొక్క కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ వస్తువుల యొక్క డిమాండ్ పెరిగి డబ్బుల యొక్క విలువ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే మళ్ళీ తిరిగి దేశం పేదరికంలోకి వచ్చేస్తుంది. అలాగే సోమరితనం కూడా పెరిగిపోతుంది. 2008లో జింబాబ్వే, ఇటీవల కాలంలో శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి గవర్నమెంట్ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ వివిధ రకాల విధానాల ద్వారా డబ్బును మరియు వస్తువులను బ్యాలెన్స్ చేస్తూ వస్తాయి.